ఇక తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మంత్రివర్గ విస్తరణ సీఎంకు అసలు ఇష్టం లేదన్నారు. తనకు అనుకూలంగా ఉన్న వారికి కేబినెట్లో చోటు దొరకకపోవడంతో కీలక శాఖలన్నీ తన దగ్గరే సీఎం పెట్టుకున్నారని ఆరోపించారు. కొత్త వారిని తీసుకుని వారు కూడా వ్యతిరేకంగా ఉంటే ఇబ్బంది కలుగుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు ఉందన్నారు. సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కతో రేవంత్ రెడ్డికి సఖ్యత లేదన్నారు. అందుకే అధిష్టానానికి తరచుగా ఫిర్యాదులు చేస్తున్నారు అని తెలిసిందన్నారు. అన్ని మంత్రుల శాఖల్లో ముఖ్యమంత్రి తలదూరుస్తున్నారని, మంత్రులే ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారని మహేశ్వర్ రెడ్డి అన్నారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రెడ్డికి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ రోజు చిట్ చాట్ చేశారు. ఆఫ్ ద రికార్డు పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. కొన్ని సంచలన కామెంట్స్ కూడా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత సీఎం ని మార్చే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉందని కూడా ఆయన బాంబు పేల్చారు. మంత్రివర్గ విస్తరణ ఆపుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆయన మరో సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఆఫ్ ద రికార్డు సీఎం కి డిప్యూటీ సీఎం కి విభేదాలు ఉన్నాయి. అయితే దాంతో పాటు రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన మరో బాంబు పేల్చారు. దీనికి మంత్రులు ఎవరు కూడా సమర్థించడం లేదు. మంత్రులు రెండు వర్గాలుగా చీలిపోయారంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారని, పార్టీలోనే చర్చ జరుగుతుందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం ఇంట్లో రివ్యూ పెట్టడం వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులు అందరూ ఇబ్బంది పడుతున్నారని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు సీఎం పనితీరు పైన, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన ఎప్పటికప్పుడు ఇద్దరు కలిసి నివేదిక పంపుతున్నారంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. భూముల అన్యాక్రాంతంలో రెవెన్యూ మంత్రి పొంగులేటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గ్యాప్ పెరిగిందంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే మంత్రుల్లో వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, అందుకే మంత్రివర్గ విస్తరణ ఆపుతున్నారంటూ కూడా మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లాకి మంత్రి పదవి రాలేదు అని జానారెడ్డితో రేఖలు రాయిస్తున్నారు ముఖ్యమంత్రి. వివిధ సామాజిక వర్గానికి చెందిన మంత్రివర్గ ఆశావాల మధ్య వ్యూహాత్మకంగా చిచ్చు పెడుతున్నారంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ ద రికార్డు కూడా ఇవన్నీ కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎల్పీ నేత ఆఫ్ ద రికార్డు వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు ప్రత్యేకంగా ఇటు దళిత వర్గానికి చెందిన నేత వివేక్ వెంకటస్వామిని కూడా మరోవైపు ఎంకరేజ్ చేస్తూ ఢిల్లీ హైకమాండ్ ని కలవాల్సిందిగా కూడా తెలిపారు. అనంతరం కూడా మిగతా ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో లంబాడాకు చెందిన నేతల్ని కూడా ఢిల్లీ వెళ్లి కలవాల్సిందిగా, ఇలా ఒక్కొక్క సామాజిక వర్గానికి ఆశావాల మధ్య ఊహాత్మకంగా కూడా చిచ్చు పెడుతున్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42% చోటు ఇవ్వాలంటే 4 నుంచి 5 మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తుందని, కావాలని డెలిబరేట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణని ఆపుతున్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే బీసీలకు 42% అంటే మోర్ దెన్ 5 మెంబర్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రం ఈ రోజు దివాలా తీసింది అని రాష్ట్రంలో వచ్చే ఖర్చు రాబడి గురించి అనేక సార్లు సీఎం మాట్లాడాడు. కానీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎప్పుడు దీనిపైన మాట్లాడలేదంటూ కూడా కామెంట్స్ చేశారు. సీఎం కి డిప్యూటీ సీఎం కి విభేదాలు ఉన్నాయంటూ కూడా ఆయన కామెంట్స్ చేశారు. ఎక్కడ కూడా మాట్లాడలేదు, ఆయనే కాదు మంత్రులు ఎవరు కూడా మాట్లాడట్లేదు ఆఫ్ ద రికార్డ్ అంటూ కూడా చెప్తున్నారు. దీంతో పాటు ఎమ్మెల్యేలకి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అనుచరులకు కానీ తనకి నమ్మిన వాళ్ళకి మాత్రమే ఏదైనా ఉంటే సంపద దోచిపెడుతున్నారు. కానీ ఎమ్మెల్యేలకు సంపాదించుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు. వాళ్ళందరూ కదా హోటల్లో కదా టిప్స్ ఇస్తారు కదా, ఆ మాదిరిగా ఎమ్మెల్యేలకు కూడా టిప్ల మాదిరిగా వస్తున్నాయంటూ కూడా ఆయన ఆఫ్ ద రికార్డ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేలు కూడా ఇదే మాట్లాడుతున్నారు. హోటల్లో టిప్స్ ఇస్తే సర్వ్ చేసే టిప్లకి వాళ్ళకి ఇచ్చినట్టు ఇస్తున్నారు అంటూ కూడా ఆఫ్ ద రికార్డ్ ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉందంటూ కూడా ఆయన చెప్తున్నారు. దీంతో పాటు ఉద్యోగులను విలన్ గా చూపెట్టే ప్రయత్నం చేశారు. ఈ విషయంపై మంత్రులు కూడా ఎవరు మాట్లాడలేదు. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీని పెట్టే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. దీనిని ఎవరు కూడా సమర్థించట్లేదు అని కూడా చెబుతున్నారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి పనితీరు పైన రాహుల్ గాంధీకి నివేదిక ఇస్తున్నారు. అందుకే హైదరాబాద్ వచ్చినప్పుడు రాహుల్ గాంధీ సీఎంతో మాట్లాడలేదంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పార్టీని మొత్తం కూడా కొలాబ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆఫ్ ద రికార్డ్ టాక్ నడుస్తుంది అని కూడా చెబుతున్నారు. దీంతో పాటు ఫైనాన్స్ ఎమర్జెన్సీ విధించే దిశగా సీఎం ఉన్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన రామకృష్ణారావును చీఫ్ సెక్రటరీగా నియామకం కూడా అందుకు నిదర్శనం అంటూ కూడా ఆయన
కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని మంత్రిత్వ శాఖల్లో ముఖ్యమంత్రి జోక్యంతో సమన్వయం కూడా కోల్పోతున్నారు. అయితే శ్రీచరణ్, ప్రతిసారి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి, కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించి ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నటువంటి సిచ్యువేషన్ కదా. ఇతర బీజేపీ నేతలకు భిన్నంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఇంటర్నల్ గా కావచ్చు, లేదంటే బయట కావచ్చు, ఏ రకమైనటువంటి టాక్ నడుస్తుంది మహేశ్వర్ రెడ్డి వ్యవహార శైలికి సంబంధించి? డెఫినెట్లీ గతంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం పాటు ఉన్నారు. ఆబ్వియస్లీ శివ ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం జీ మీడియాలో వర్క్ చేస్తున్నాము. రేపు మీరు గానీ నేను గానీ వేరే నెట్వర్క్ లో వేరే కంపెనీకి వెళ్తే ఆబ్వియస్లీ మనం టచ్ లో ఉంటాము, మనం మాట్లాడుకుంటున్నాము. సో ఇన్ కేస్ నేను ఫర్దర్ గా కూడా జీ న్యూస్ లో కొనసాగుతూ ఉంటే బ్రదర్ ఎలా ఉన్నారు, జీ న్యూస్ ఎలా నడుస్తుందని ఆఫ్ ద రికార్డ్ ఎలా మాట్లాడుకుంటాము. సిమిలర్ గా సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అటు గత సీనియర్ మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని ఆఫ్ ద రికార్డ్ కూడా మహేశ్వర్ రెడ్డితోని కీలక అంశాలు కూడా షేర్ చేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది శివ. మరోవైపు మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ కీలక నేతలు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా శ్రీచరణ్ ఇప్పటి వరకు? ఇది జస్ట్ ఇప్పుడు ఆఫ్ ద రికార్డ్ చిట్ చాట్ మాత్రమే చేశారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆఫ్ ద రికార్డ్ మాట్లాడారు. దీనిపైన ఇప్పటి వరకు మంత్రులు కానీ, కాంగ్రెస్ అధికారిక ప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. దీంతో పాటు పలు సెన్సేషనల్ కామెంట్స్ కూడా చేశారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కీలక శాఖలన్నీ సీఎం దగ్గరే పెట్టుకొని బీసీ మంత్రులకు పనికిమాలిన శాఖలు ఇచ్చారు, ఒకళ్ళకి ఎండోమెంట్ అలాగే ఒకళ్ళకి ఆర్టీసీ ఇచ్చారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండైరెక్ట్ గా పొన్నం ప్రభాకర్ తో పాటు కొండా సురేఖ అనే మంత్రులు ఇద్దరిని కూడా అడ్రస్ చేస్తూ చెప్పారు. సీఎం పైన మూసీ హైడ్రా సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో కూడా హైకమాండ్ కి ఒక నివేదిక వెళ్ళింది. అయితే ఖచ్చితంగా స్థానిక సంస్థల తర్వాత ముఖ్యమంత్రిని మార్చే ఆలోచనలో కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఉందంటూ కూడా ఆయన బాంబు పేల్చారు. దోపిడీ ఆఫ్ చేసి ఒక ఏడాది పాటు కడుపు కట్టుకుని ఉంటే సరిపోతుంది అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్రం దివాళా తీసింది అని మాట్లాడడం కూడా మంత్రులందరూ కూడా షాక్ లో ఉన్నారని కూడా చెబుతున్నారు. అయితే సీనియర్ మంత్రులు ప్రత్యేకంగా బట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డితోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పొసగట్లేదని తరచుగా అధిష్టానాన్ని కూడా వాళ్ళిద్దరూ ఫిర్యాదులు చేస్తున్నారని, దీంతో పాటు కేబినెట్ విస్తరణ విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే డెలిబరేట్ గా డిలే చేస్తున్నారు. ఇక్కడ మాత్రము హైకమాండ్ నిర్ణయం అని చెబుతున్నారు. కాకపోతే సిఫారసుల విషయంలో హైకమాండ్ కి మాత్రం ఎలాంటి పేర్లు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫారసు చేయట్లేదని, అలాగే బీసీలకి న్యాయం చేస్తున్నా అని చెప్పి బీసీలకు అన్యాయం చేస్తుందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆఫ్ ద రికార్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్.